సమయంలో రాత్రి వేళ మన వాక్య ధ్యానం కొరకై యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెడ్డ సమరయురాలితో మంచి సమరయుని సంభాషణ మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. ఒక విధంగా చెప్పాలి అంటే ఈ 4వ అధ్యాయంలో బావి లోతైనది అన్న అనుభవంలో లోతైన అనుభవం నుంచి కొన్ని మాటలు ప్రభు మనకు నేర్పుతూ ఆయన చేది పోస్తున్నాడు. రాత్రి మన ధ్యానం కొరకై గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగా 4వ అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం వరకు ఆరాధన అర్థాన్ని ప్రభు జ్ఞాపకం చేయడం ప్రారంభించాడు. సమరయ స్త్రీ రక్షణ అనే అంశాన్ని వింటూ కూడా ఆమె అంశాన్ని మార్చింది. మతాల మధ్య అంశాలు తెచ్చింది, స్థలాల ప్రాముఖ్యతను చెప్తూ వచ్చింది. కానీ ఆరాధన అనే అంశాన్ని కూడా ప్రభు తీసుకొని ఆరాధనకు ఆత్మరక్షణకున్న సంబంధం ఏంటో ప్రభు జ్ఞాపం చేయడానికి ప్రారంభించాడు. అందుకే మనం 21వ వచనంలో ఆరాధన స్థలం, 22వ వచనంలో ఆరాధన సందేశం, 23వ వచనంలో ఆరాధన సమయం, 24వ వచనంలో ఆరాధన సత్యం. మరలా చెప్తున్నాను, 21 నుంచి 24వ వచనం వరకు ఆయన ఆరాధన అంశాన్ని గురించి వివరంగా చెప్పారు. దాన్ని ఎక్స్పోజిషన్ ఆఫ్ వర్షిప్ అంటారు. 21వ వచనంలో ఆరాధన స్థలం, 22వ వచనంలో ఆరాధన సందేశం, 23వ వచనంలో ఆరాధన సమయం, 24వ వచనంలో ఆరాధన సత్యం. పోయిన గురువారం మనం ఆరాధన స్థలం గురించి చాలా వివరంగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. యేసు ప్రభు వచ్చి ఆయన ఆరాధన స్థలం యొక్క ప్రాముఖ్యత పాత నిబంధనలో ఉంది. గత కాలంలో దేవుడు అంగీకరించాడు, కానీ ఇక ఆత్మీయ ఆరాధన రాబోతుంది, స్థల ప్రభావాలు ఉండవు అని. అది సమరయులు ఆరాధించే గిరిజీము పర్వతమైన కావచ్చు, సమరయులు ఆరాధించే గిరిజీము పర్వతమైన కావచ్చు, యూదులు ఆరాధించే స్థలం యెరూషలేములో ఉన్న ఆ స్థలమైన కావచ్చు. అవి రెండు కూడా మార్చబడ్డాయి. స్థలాలు మార్చబడ్డాయి, దేవాలయాలు మార్చబడ్డాయి. మా పితరులు అంటున్నారే వారు మార్చబడ్డారు అని పోయినసారి మనం ఆరాధన స్థలాల గురించి చాలా వివరంగా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆరాధన స్థలాలు. ఈరోజు 22వ వచనంలో మరొక ప్రముఖ అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఆరాధన సందేశం, ద కంటెంట్ ఆఫ్ వర్షిప్. కానీ ప్రభు వారు చూడండి, ఈ వచనంలో ఒక స్పష్టమైన మాట జ్ఞాపకం చేస్తున్నాం. నేను చదువుతున్నాను చూడండి, 22వ వచనం ఆరాధన సందేశం ఏంటో చూస్తాం. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము, రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది. చూడండి, తెలియని ఆరాధన, తెలిసిన ఆరాధన. కానీ ఈ వచనంలో చాలా సార్లు మనం గుర్తించం ఒక అంశాన్ని. ఎందుకు తెలుసా? ఈ ఒక్క వచనంలోనే ఆత్మరక్షణ గురించి ఉన్నది, ఆరాధన గురించి ఉన్నది. ముందు ఆరాధన విషయం చెప్పాడు, తర్వాత రక్షణ యూదులలో నుండియే కలుగుతున్నది అన్నాడు. అంటే ఒకే వచనంలో ఆత్మరక్షణ గురించి చెప్పాడు, ఆరాధన గురించి చెప్పాడు. అనగా ఆత్మరక్షణ, ఆరాధన అది విడదీయని సంబంధం. రక్షణ లేకుండా ఆరాధన లేదు, నిజదేవుని ఎరుక్కుండా నిజ ఆరాధన లేదు అని చెప్పాలి. ప్రభువు రక్షణ ఎక్కడి నుండి కలుగుతుందో చెప్తూ ఆరాధనను సరిచేస్తున్నాడు. అక్కడ నేటి కాలం నమ్మకుండానే బాప్తిస్మాలు, ఆరాధన, ఉపవాసాలు, ప్రార్థనలు చాలా చోట్ల జరుగుతున్నాయి కదా, రక్షణ లేకుండానే. అందుకే ఎంతో నష్టం, మోసం, వ్యర్థం జరుగుతుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు తెలియని ఆరాధన, తెలిసిన ఆరాధన. తెలియని ఆరాధన సమరయులది,
తెలిసిన ఆరాధన యూదులది. 2 జాతుల మధ్య ఉన్న పరిస్థితిని ప్రభు ఆరాధన సందేశాన్ని అందిస్తున్నాడు. తెలియని ఆరాధన సమరయులు చేస్తున్నారు, తెలిసిన ఆరాధన యూదులు చేస్తున్నారు. నేడు లోకంలో తెలియని భక్తి, తెలియని దేవుడు, తెలియని సంగతులు, తెలియని ఆరాధనలు ఎక్కువ ఉన్నాయి. ఒక ఆయన అడిగారు, ఒక విశ్వాసిని, దేవుని గురించి ఏ సంగతులు నమ్ముతున్నావు నీవంటే, మా చర్చి ఏం నమ్ముతుందో అదే నమ్ముతున్నాను అని అంట. చర్చి ఏం నమ్ముతున్నారా అంటే, నేనేం నమ్ముతున్నానో అదే చర్చి నమ్ముతున్నాను అంట ఆయన. అంటే చర్చి ఏం నమ్ముతుందో ఆయన తెలియదు, ఆయన ఏం నమ్ముతున్నాడో ఆయనకే తెలియదు. అంటే తెలియని భక్తి, తెలియని సంగతులు, తెలియని ఆరాధనలు ఈనాడు ఎక్కువైపోయినాయి. తెలిసినట్టుగా భావిస్తున్నారు. దేవుడు తన్ను బయలుపరుచుకుంటే తప్ప మనకు ఆయన గురించి గాని, ఆరాధన గురించి గాని, ప్రార్థన గురించి గాని ఏమీ తెలియదు మనకి. అవునా కాదు? దేవుడు తన్ను తాను బయలుపరుచుకుంటే తప్ప మనకు దేవుని గురించి గాని, ఆరాధన గురించి గాని, ప్రార్థన గురించి గాని ఏం తెలియదు. చాలా మంది ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, కానీ ప్రార్థన హాజరవుతుంటారు. ఆరాధన అంటే ఏంటో తెలియదు, కానీ ఆరాధనకు హాజరవుతుంటారు. దేవుడు అంటే తన జీవితంలోకి వారు ఎరగలేదు, కానీ దేవుని బిడ్డలు చెప్పుకుంటారు. చూసారా? తెలియని ఆరాధన, తెలియని సంగతుల్లో వారు కొనసాగుతున్నారు. అందుకే అసలు యోహాను సువార్త యొక్క ప్రధానమైన అంశం ఏంటంటే, అసలు దేవుని ఎరుగుటే. చదువే యోహాను సువార్త 17:3. అసలు యోహాను సువార్త సారాంశమే అది. 17:3. అద్వితీయ సత్య దేవుడు అయిన నన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నోయింగ్ క్రైస్ట్ ఈజ్ ద సాల్వేషన్. రక్షణ అంటే ఆయనను ఎరుగుటే, ఆయనను తెలుసుకొనుటే. కానీ ఇక్కడ నెంబర్ వన్ ఒకటి, సమరయులు తెలియని ఆరాధన. సమరయులు ఎలా ఉన్నారు? మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అన్నాడు యేసుప్రభు వారు. సమరయులు ఎలా ఉన్నారట? వారు తెలియని ఆరాధిస్తున్నారు కానీ వారు తెలియకుండా ఆరాధిస్తున్నారు. ఎంత నష్టం, ఎంత వ్యర్థం, ఎంత మోసం జరుగుతుందో చూడండి. అందుకే దైవగ్రంథంలో తెలియని ఆరాధన, సమరయులు తెలియని ఆరాధన అనే కోణంలో తెలియని విధంగా చాలా మంది దేవుని వెంబడిస్తున్నట్టుగా ఉన్నారు. దైవగ్రంథంలో 4 మాటలు మీకు చెప్పాలనుకుంటున్నాను. నెంబర్ 1, కొంతమంది ఏ దేవుని వెంబడిస్తున్నారో తెలుసా? అపోస్తుల కార్య గ్రంథం 17వ అధ్యాయం 22-23 చదివా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 22-23. పౌలు ఏథెన్స్ పట్టణంలో ఉండి అక్కడ గమనించిన ఒక దేవుడు కనబడుతున్నాడు. ఎవరంట? పౌలు అరేబియాకు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారు, దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను. చూడండి, పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ప్రపంచంలోనే ఏథెన్స్ అనగా గ్రీకులు, వారి పట్టణం చాలా జ్ఞానంతో నింపబడిన పట్టణం ఏథెన్స్ అంటే. ఆ ఏథెన్స్ పట్టణానికి పౌలు ఒకసారి వెళ్ళి, వారి ఒక అరియోపగు అనేటువంటి ఒక స్థలం, ఒక థియేటర్, ఒక పెద్ద ఆడిటోరియం లాగా ఉంటది. అక్కడ ఏథెన్స్ వాళ్ళు అక్కడ ఎక్కువ వచ్చి కూర్చుంటారు. వాళ్ళ కాలక్షేపం, ఏదో ఒక కొత్త సంగతి తెలుసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు, తెలుసుకుందామని ఆశతో కూర్చున్నవాళ్ళు అనేటువంటి వారు మాకు తెలుసు అనుకుంటారు, తెలుసుకుందామని చెప్పుకుంటుంటారు. అయితే వారి దగ్గరికి వెళ్ళి పౌలు ఒక మాట అన్నాడు, ఓ ఏథెన్సులో వాళ్ళారా, మీరు అతి దేవతా భక్తి గలవారైనట్టు కనబడుతుంది నాకు అన్నాడు. ఎందుకంటే వారు పూజించే, ఆరాధించే దేవతలు, దేవుళ్ళు ఎంతో మంది కనబడ్డారట.
అక్కడ చెప్పాడు చూడండి, మీరు అతి దేవతా భక్తి గల వారే ఉన్నారు అన్నాడు. అంటే ఏథెన్స్ వారు ఎలాంటి వారట? ఎక్కువ భక్తి గల వారు, ఎక్స్ట్రీమిజం ఇన్ రిలీజియస్ థింగ్స్. ఒక భక్తుడు ఉన్నాడు ఏథెన్స్ అట, మనుషుల కంటే విగ్రహాలు ఎక్కువ ఉన్నాయంట వారికి చెప్పాలంటే. అంటే మనుషుల కంటే వాళ్ళు పూజించే దేవుళ్ళు ఎక్కువ ఉన్నారట. అందుకే వారిని చూసి పౌలు అతి భక్తి గల వారిగా ఉన్నారే, అతి దేవతా భక్తి గల వారిగా ఉన్నారే అన్నాడు. అందుకు వెంటనే ఆయనకి ఒక స్థలం కనబడిందట, ఒక బలిపీఠం కనబడిందంట. ఆ బలిపీఠం మీద ఒక పేరు రాసింది, ఏంటంటే తెలియబడని దేవుడు, అన్నోన్ గాడ్. అంటే వాళ్ళ భావం ఏంటంటే ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు, కానీ ఒక రాయికి మాత్రం ఒక పేరు రాశారు. ఏంటి తెలుసా? తెలియబడని దేవుడు. అంటే మనం పూజించే దేవుళ్లే కాకుండా ఇంకా ఎక్కడో తెలియని ఆయన ఉంటాడు, ఖచ్చితంగా మనం విడిచిపెట్టకూడదు, మనకు తెలియదు కానీ దేవుడు ఉంటాడని చెప్పి లాస్ట్ లో రాశారనమాట, తెలియబడని దేవుడు అని. అంటే కీడు గాని మేలు గాని ఆ దేవుళ్ళ నుంచి మనకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని వాళ్ళు పూజిస్తున్నారు. కానీ ఒక దేవుని పేరు మాత్రం ఒక బలిపీఠం మీద ఒక రాయి మీద అక్కడ రాయబడింది, తెలియబడని దేవుడు అని రాసి ఉంది, అన్నోన్ గాడ్. పౌలు ఆ మాట తీసుకొని ఇదిగో నీకు తెలుపుతున్నాను అంటూ ఆ బలిపీఠాన్ని గురించి వాళ్ళు చెప్పలేదు. పౌలు యొక్క భావం ఏంటంటే, ఇదిగో ఈ తెలియబడిన దేవుని గురించి నేను చెప్తున్నాను, ఈ రాయిని మీరు పూజించండి, లేకపోతే ఈ విగ్రహాన్ని మీరు ఆరాధించండి అనలేదు పౌలు. అక్కడ వారి అజ్ఞానాన్ని గురించి తెలియజేయడానికి ప్రయత్నించాడు. అక్కడ అంటే దేవుని గురించిన అజ్ఞానం కలిగి ఉన్నారే మీరు, మీకు తెలియక దేనిందు భయభక్తులు కలిగి ఉన్నారో ఆ దేవుని గురించి చెప్తాను వినండి అంటూ 24 నుంచి ప్రారంభించాడు. ఆ దేవుడు ఎవరో? సమస్తాన్ని నిర్మించిన నిర్మాణకుడు, సృష్టికర్త. ఆయన భూమికి ఆకాశానికి ప్రభువు. ఆయన ఒక స్థలంలో ఉండేవాడు కాదు, సమస్తము దయచేసేవాడు. దేవుడే మనుషులు తయారు చేస్తాడు కానీ మనుషులు దేవుళ్ళను తయారు చేయరయ్యా అంటూ అనేకమైన విషయాలు, దేవుని గురించిన జ్ఞానానికి సంబంధించిన విషయాలు చెప్పాడు. వాస్తవమే నెంబర్ 1 తెలియబడిన దేవుడు. ఈరోజు ప్రపంచంలో విస్తృతంగా కనబడుతుంది తెలియబడని దేవుళ్లను ఆరాధిస్తున్నారు, వెంబడిస్తున్నారు. వారు నమ్మే దేవుడు ఎవరో వారికే తెలియదు. చాలా సార్లు మనం చూస్తుంటాం, ఈరోజు టెక్నాలజీ పెరిగిపోయింది చాలా ప్రాంతాల్లో. వారు పూజించే దేవుడు వాళ్ళకే తెలియదు. ఎన్ని పేర్లు, ఎన్ని అంటారు. ఏంటయ్యా ఆ దేవుని గురించి ఏంటయ్యా అంటే ఒక మొక్క చెప్పరు. అంటే ఎలా ఉన్నారు అంటే కొంతమంది కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవయ్యా. కొరింథీ మొదటి పత్రిక 12:2 ఎలా ఉన్నారంట? అన్యజనులు అనగా తెలియబడడానికి వెంబడించే వాళ్ళు ఎలా ఉన్నారు? మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుబడిన అటు నడిపింపబడితేనని మీకు తెలియను. చూసారా, మూగ విగ్రహములను ఆరాధిస్తున్న వారు ఎలా నడిచారంట? ఎటుబడిన అటు, ఇటైతే అటు, అటైతే అటు. ఎక్కడ అవకాశం దొరుకుతుందో, ఎక్కడ మేలు, ఎక్కడ ఏదో జరుగుతుందో అనేటువంటి ఆశతో అటు ఇటు. ఒక విధంగా చెప్పాలంటే అటు ఇటు తిరిగే ప్రవాహము నుండి ప్రవాహాల వెంబడి వెళ్ళిపోతున్నారు ప్రజలు, లోకం చాలా మంది. కానీ పౌలు ఇక్కడ సరైన ప్రవాహాన్ని వారికి తీస్తున్నాడు. అంటే అటు ఇటు వెళ్ళే వాండరింగ్ స్ట్రీమ్ కాదు, రైట్ స్ట్రీమ్ ఏంటో చూపిస్తున్నాడు వాళ్ళకి. అయా అటు ఇటు తిరగద్దు, సరిగ్గా ప్రవహించే ఛానల్ ఇదిగో ఈయనే అని చూపిస్తున్నాడు. ఈరోజు తెలియబడిన దేవుళ్ళు ఉన్నారు. రెండోది పేతురు 2వ పత్రిక 2:12 చూడయా. 2:12 పేతురు 2వ పత్రిక 2:12. అక్కడ అబద్ధ బోధకులు తెలియని సంగతులను గురించి ఏం చేస్తున్నారు చూడండి. వాళ్ళు బోధకులే గాని ప్రవక్తలే గాని 2:12 చదువుతున్నారు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు. ఇది అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి పేరు రాసుకున్నాడు. జాగ్రత్తగా ఉండండి.
ఆ అబద్ధ బోధకులు ఎలాంటి వాళ్ళు అంటే తమకు తెలియని విషయాలను గురించి దూషిస్తుంటారు. అసలు ఏది కూడా మాకు తెలియదు అనరనమాట ఈ అబద్ధ బోధకులు. వినండి, ప్రతి విశ్వాసి కూడా తెలియని సంగతులు తెలుసుకోవడానికి ఇష్టపడాలి. తెలియని సంగతులలో నాకు తెలియదు అని అంగీకరించాలి. మనకు తెలుసు అనే గర్వం, అహంకారం కాదు, అనుకో కావాలి తెలుసుకోవడానికి. కానీ ఈ దుర్బోధకులు, అబద్ధ బోధకులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళకి తెలియదు, కానీ వాటిలో వాళ్ళు అతిశయిస్తారంట. అసలు ఇంకో సంగతి, దూషిస్తారంట. తెలియని విషయాలను గుర్చి దూషిస్తారు. ఎప్పుడు కూడా విషయం తెలుసుకోకుండా మనం దూషించకూడదు కదా, విషయం తెలుసుకోకుండా ఒక మాట అనకూడదు కదా. చాలా సార్లు కొంతమంది ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, అనుకోలేదు, గర్వం లేదు, గర్వంలో కొనసాగుతున్నారు. అందుకే తెలియని విషయాల్లో ఎలాంటి వాళ్ళంటే పైన చెప్పారు కదా, జంతు స్వభావం చెప్పాడు అక్కడ కదా. ఏమన్నాడు? వివేక శూన్యములకు మృగముల వలె ఉంది అన్నాడు. అంటే మృగాలు ఎలాంటివి? మృగాలు, జంతువులు ఎలాంటివి అంటే వాటికి ఏది కావాలో ఆ అవసరాన్ని తీర్చుకోవడమే వాటికి తెలుసు, అంతే. ఇది చేయొచ్చా చేయకూడదని వాటికి తెలియదు. అంటే చాలా మంది అవగాహన లేకుండా, వివేకం లేకుండా ఉన్నటువంటి వారు తెలియని సంగతుల పట్ల. సంగతి తెలియదు కానీ వాదిస్తుంటారు, తర్కిస్తుంటారు. చాలా సార్లు చిన్న చిన్న విషయాలు మనకు తెలియదు, కానీ దేవుని గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతుంటాం, పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తుంటారు కదా. ఫ్లైట్ లో కొంతమంది ప్రయాణిస్తున్నారు. ఒక మంచి పండితుడు దాంట్లో కూర్చున్నాడు, ఆ ప్రక్కనే చిన్న పాప కూడా కూర్చుంది. కొద్ది ఖాళీ టైం దొరికింది. ఆ చిన్న పాప పలకరించాడు, ఎట్లా ఉన్నామ్మా, ఏంటమ్మా, బాగున్నారని. అప్పుడు ఆ పాప అవును బాగున్నానని చెప్తే ఆ సంభాషణలో రకరకాల దేవుని గురించిన విషయాలు ప్రారంభమైంది. దేవుని గురించిన చిన్న పాప కానీ అన్నాడు, నేను దేవుని నమ్మను, దయ నమ్మను, ఏ విషయాలు నమ్మను అన్నాడు. దేవుడు లేడు, నరకం లేదు, ఏం లేదన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి అడిగింది, ఒక చిన్న విషయం అడిగింది. ఆవు గడ్డి తింటది, అది వేసే పదార్థం వేరుగా ఉంటది, ఆవు గడ్డి తింటది, అది విసర్జించేటువంటి పదార్థం వేరుగా ఉంటది. గొర్రె ఆ గడ్డి తింటది, దాన్ని విసర్జించేటువంటి పదార్థం వేరే రంగులో ఉంటది. గుర్రం గడ్డి తింటది, కానీ అది విసర్జించే రంగు వేరుగా ఉంటది. ఎందుకు అని అడిగినంత చిన్న పాప. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మ నాకు తెలియదమ్మ అని అంటే. నీకు ఈ సంగతులే తెలియకపోతే దేవుని సంగతులు నీకేం తెలుసు, నువ్వు దేవుని సంగతులు తెలుసుకోవడం నువ్వు అర్హుడు కాదన్నంట చిన్న పాప. వాస్తవం చాలా సార్లు చిన్న చిన్న విషయాలు మనకు తెలియదు, కానీ తెలియని వాటి గురించి చాలా మాట్లాడుతుంటాం. ఇదిగో తెలియని సంగతులు ఉన్నాయి కానీ వీళ్ళు దూషిస్తున్నారు. నెంబర్ 3, ఎఫెసీ పత్రిక 4:18 రండి. 4:18. మరి కొంతమంది ఉన్నారు 4:18. ఎఫెసీ పత్రిక 4:18. అన్యజనులు 4:18. ఓకే. 4:18. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యం వల్ల తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవంలో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించు నడుచుకొనుచున్నారు. చూడండి, తమ హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడ్డారు. అంటే తెలుసుకోని కఠిన హృదయాలు, తెలుసుకోని కఠిన హృదయాలు. ఈరోజు హృదయాలు ఉన్నాయి కానీ తెలుసుకోవడానికి కూడా ఆరాటపడతారు కొంతమంది. కానీ దేవుని గురించిన విషయాల్లో వారు చాలా మంది కఠిన హృదయాలు. అంటే
వారి హృదయాలు దేవుని గురించి తెలుసుకోవడానికి సిద్ధం లేవు. దేవుని గురించి రకరకాల భావంతో ఉండి మాకు అక్కర్లేదండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోనండి అనేటువంటి భావన ఎక్కువ. రీసెంట్ గా మేము సువార్త చేసినప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలా దగ్గరగా వచ్చి తీసుకుంటారు కరపత్రులు. రీసెంట్ గా ఒక ఆయన అయితే ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చాడు. వచ్చి, సార్ మీరు ఇక్కడ పత్రికలో పంచడానికి లేదన్నాడు ఆయన. అంటే మేమేం చేస్తున్నామంటే దేవుని గురించి తెలియజేస్తున్నాము, ఈ పత్రిక మీరు కూడా చదువుకోనన్నాం. కానీ ఆయన రకరకాలుగా వాగ్వాదం ప్రారంభించాడు. అంటే దేవుని గురించి తెలుసుకోవడానికి కఠినమైన హృదయాలుగా తయారైనవి. దానివల్ల ఏంటి, దేవుని వలన కలుగు వచ్చే ఆ జీవం నుండి వారు వేరుపరచబడ్డారు. రోమపత్రిక 1:22 మనకు తెలుసు. రోమపత్రిక 1:22 వారి అవివేక హృదయము అంధకారమయమయ్యను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు ఏమయ్యారు, బుద్ధిహీనులై. అన్నా అన్నా జరపాలన్నా అన్నా మీ వాయిస్ వెరితనం చేత చదవండి అన్నా. మీ వాయిస్ వినిపించట్లేదన్నా. ఇప్పుడు వినపడుతుంది. ఓకే, 21 వచ్చిన చదవండి. 21 వచ్చిన మొదటి పత్రిక 1:21. మరియు వారు దేవుని ఎరిగియో ఆయనను దేవునిగా మహిమపరచలేదు. కొరింథీ మొదటి పత్రిక కొరింథీ మొదటి పత్రిక 1:21. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరుగకుండినందున సువార్త ప్రకటన ఎను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. చూడండి, లోకం ఏం చేస్తుందంటే తన జ్ఞానము చేత దేవుని తెలుసుకోవాలనుకుంటుంది, కానీ తెలుసుకోలేకపోతుంది. దేవుని తెలుసుకున్నట తమ జ్ఞానం చేత కాదు, ఆయన బలిపరిస్తే తప్ప, ఆయన మనల్ని తెలియజేస్తే తప్ప. అదే సువార్త ప్రకటన అంటే. సువార్త ప్రకటన అంటే దేవుడే మనకు తెలియచేయడం. మన జ్ఞానం చేత తెలుసుకోవడానికి ప్రయత్నించి ఆయన ఇరుక్కుండా వెళ్ళిపోతున్నారు చాలా మంది కదా. దేవుడు తెలియచేశాడు యెషయా ప్రభువు ద్వారా. 55వ అధ్యాయము 8-9 వచనాల్లో ఏమన్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నావో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి అన్నాడు. అంటే మన జ్ఞానము చేత ఏదో తెలుసుకోవాలనుకున్నామంటే అవి వెర్రితనంగా కనపడతాయి. ఇది తెలుసుకోలేని కఠిన హృదయాలు. కఠినంగా ఉంచుకున్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు కదా. ఒక రాయిలో ఏదైనా దూర్చగలమా? దూర్చలేము. కానీ ఒక మెత్తని దాంట్లో ఏదైనా మనం దూర్చగలం. కఠినమైన దాంట్లో ఏది జ్వరపడదు. అందుకని తెలుసుకోలేని ఓ కఠిన హృదయాలు ఈరోజు కనబడుతున్నాయి. ఇప్పుడే 4వ దానికి వచ్చాము. యోహాను సువార్త 4:22 యేసుప్రభువు చెప్తున్నాడు, మీరు ఏమన్నాడు యేసుప్రభువు వారు ఇక్కడే 4:22 ఏమన్నా, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు అన్నాడు కదా. తెలియని దానిని ఆరాధిస్తున్నారు. 1 తెలియబడిన దేవుడు, 2 తెలియని సంగతులు, 3 తెలుసుకోలేని కఠిన హృదయాలు. ఇప్పుడు యోహాను సువార్తలో యేసుప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అన్నాడు. అంటే సమరయులకు ఎలాగో ఆరాధించాలో, ఏ దేవుని ఆరాధించాలో తెలియదా? జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, దేవుని గూర్చి వీరికి నేరుగా సందేశం లేదు. అందుకే ప్రభు ఇక్కడ మీకు తెలియదు అంటున్నాడు ఇక్కడ. నెంబర్ 1 అర్థమైందా?
దేవుడు తన చిత్తాన్ని, తన దర్శనాన్ని, తన యొక్క నిర్ణయాలను, తన గురించిన అవగాహనను అన్ని దేవుడు ఎవరికి తెలిపాడు? భూలోకంలో యూదులకు తెలిపాడు కానీ సమరయులకు కాదు. అందుకే ఇక్కడ ప్రభువు అన్నాడు, మీకు తెలియనిదాన్ని ఆరాధిస్తున్నారు. అంటే మీకు ఏంటి తెలియదు? దేవుని గురించి సమరయులకు నేరుగా సందేశం అందబడలేదు. వీళ్ళు ఒక మిశ్రమ జాతి. వీరు అషూరు ప్రాంతంలో తేబడిన అన్య ప్రజలు, మరికొంతమంది ఇజ్రాయేల్ ప్రజలు వెళ్ళగా మిశ్రమ జాతిగా ఏర్పడిన వారే సమరయులు. వీరికి అన్యుల దేవతలు ఉన్నాయి, ఇటు దేవుని గురించి తెలుసు, రెండు కలిపాయి. అందుకే దేవుని గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మాకు అందిన సమాచారమే అసలైంది అనుకుంటున్నారు, మాకు తెలిసిందే ముఖ్యమైన అనుకుంటున్నారు. కానీ యేసుప్రభువు చెప్తున్నాడు, దేవుని గురించిన అవగాహన, జ్ఞానము, ఆలోచన మీకు లేదయ్యా. మీరు చేస్తున్న విషయాలు అసలైనవి కాదు అంటున్నాడు ఆయన. మీకు తెలియదు అంటున్నాడు. రెండోది, సమరయులకు ఎందుకు తెలియదు అంటే, సమరయులకు ధర్మశాస్త్రం మాత్రం ఉంది, అనగా బైబిల్లోని మొదటి 5 పుస్తకాలు మాత్రమే వారికి ఉన్నాయంట. ఇక మిగిలిన ప్రవక్తల గ్రంథాలు వారికి లేవు, అనగా దేవుని సంపూర్ణమైన సంకల్పం వారి దగ్గర లేదు. ధర్మశాస్త్రం అనబడి ఆది కాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశాల గ్రంథాలు 5 కాండాలే ఉంటే దేవుని సంపూర్ణమైన సంకల్పం తెలుసుద్దా వాళ్ళకి? మెస్సియాను గురించి సంపూర్ణమైన అవగాహన వారికి ఉందా? లేదు. ఏదో మెస్సియా, మోషే వంటి ప్రవక్త వస్తాడు అని మాత్రమే తెలుసు వాళ్ళకి. ధర్మశాస్త్రం ఉంది కానీ ప్రవక్తల గ్రంథాలు లేవు. అంటే కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మాకు తెలుసు అనుకుంటున్నారు. అందుకే సత్యం ప్లస్ అసత్యం రెండు కలిసే వారి మధ్య. అందుకే ప్రమాదం ఉందంటున్నాడు ప్రభువారు. మూడోది, దేవుని గురించిన ప్రవచనాలే వాళ్ళకి లేవు, తిరిగి లేవు అనమాట ప్రవచనాలు. నాలుగవది, వాళ్ళ మధ్య ఉన్నటువంటి, సమరయుల మధ్య ఉన్నటువంటి యాజకులు, ప్రముఖులైనటువంటి వాళ్ళు ఏమైతే చెప్పారో, ఏమైతే నిర్ణయించారో, ఏమైతే ఏర్పాటు చేశారో వాటినే వాళ్ళు నమ్ముతున్నారు. అనగా మనుషుల చేత నిర్ణయించబడిన వాటిని మాత్రమే వారు అనుసరిస్తున్నారు. అందుచేత యేసుప్రభువు అంటున్నాడు, మీ ఆరాధన తెలియని ఆరాధన, మీరు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు అన్నాడు. మాకు తెలిసిన విధంగా మేము దేవుని ఆరాధిస్తున్నామయ్యా, దేవుని దగ్గరకు వస్తాము అనుకుంటున్నారు వాళ్ళు. ఈరోజు కూడా ఎక్కువగా మనకి వినపడేది అదే. ఏమండి, మీరు యేసుప్రభువుని నమ్ముకున్నారు, మీరు ఆ మార్గంలో రండి, మేము మా మతంలో, మా మార్గంలో మేము వస్తాం, అందరం వాళ్ళు కలుస్తున్నారు అంటున్నారు కొంతమంది. నో, మార్గం ఒక్కటే. యేసుప్రభువు వారు అన్నాడు, మార్గము నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప. అంటే మాకు కూడా మార్గాలు ఉన్నాయనుకుంటున్నారా? ఉండొచ్చు, కానీ ఆ మార్గాలు స్వర్గానికి నడపవు, నరకానికి నడిపిస్తాయి. వారికి మార్గాలు ఉండొచ్చు, ఉన్నాయే కావచ్చు, కానీ ఆ మార్గాలు ఒక గమ్యం ఏంటంటే నిత్య నరకం. ఒక నీతో సరైనది మార్గము కలదు, తొదకది మరణానికి నడుపుతుంది అన్నాడు. నేడు మా మార్గాల్లోనే వస్తాం, మీ మార్గాల్లో మీరు రండి అన్నారు, కానీ వారి మార్గాలు నరకానికి అని చాలా మందికి తెలియదు. అయితే రెండోది చూడండి, యేసుప్రభువు వారు ఏమంటున్నాడు, రెండవ మాట చూడండి, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించు వారము, రక్షణ యూదుల్లో నుండియే కలుగుతున్నది. చూడండి, రక్షణ యూదుల్లో నుండియే కలుగుతున్నది అన్నాడు. అంటే రెండోది, యూదులు తెలిసిన ఆరాధన, యూదులు తెలిసిన ఆరాధన. కానీ ఇక్కడ ఇది యూదులు తెలిసిన ఆరాధన చేస్తున్నారు అంటే దానికి జాగ్రత్తగా మనం వినాలి. 10 మాటలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు యేసుప్రభువు వారు మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము అన్నాడు అంటే, తర్వాత వెంటనే చెప్పాడు, రక్షణ యూదుల్లో నుండియే కలుగుతున్నది. రక్షణ యూదుల నుంచి కలిగినప్పుడు ఆరాధన అనే అంశం కూడా ఎక్కడి నుంచి తెలియాలి? యూదులో నుండే తెలియాలి. కాబట్టి యేసుప్రభువు అన్నాడు, మాకు తెలిసిన దానిని మేము ఆరాధిస్తున్నాము అన్నాడు. ఆత్మరక్షణ యూదులో నుండి కలిగింది, ఆరాధన క్రమం యూదులో నుండి తెలియబడింది. కాబట్టి మేము తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాము అన్నాడు. వినండి,
యూదుల ఆరాధన తెలిసిన ఆరాధన. ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే, యూదులు నమ్మే ఆరాధనలో కానీ సత్యంలో కానీ తప్పదమైన ఎన్నో తెలుసా? ఒకే దేవుని ఆరాధించే ప్రజలు ప్రపంచంలో ఉన్న ఒకే ఒక జాతి ఇజ్రాయేల్ ప్రజలు. వన్ గాడ్ వర్షిప్. కానీ ప్రపంచంలో ఉన్న మిగిలిన ప్రజలందరికీ తేడా ఉంది. ప్రపంచంలో ఉన్న యూదులు తప్ప మిగిలిన ప్రజలు వాళ్ళకి దేవుళ్ళ ఆరాధన ఉన్నది. కానీ ఒకే ఒక జాతి ప్రపంచంలో ఒకే దేవుని నమ్మే జాతి యోనా జాతి. కారణం ఏంటంటే దేవుడి దగ్గర నుంచి నేరుగా ఉంది ఆజ్ఞ. అది ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు. తర్వాత వారు దారి తప్పారు, అది వేరే విషయం. అందుకే దేవుడు ఈ ప్రజలు ప్రపంచమంతా చెదిరిపోవటం వల్ల, ఈనాడు ప్రపంచమంతా యూదులు చెదిరిపోవటం వల్ల ఒకే దేవుని నమ్మే ప్రజలు వీరేనా అని తెలియడానికి దేవుడు వారిని అనేక ప్రాంతాలకు చెదిరిపోవడం కూడా ఆ గొప్ప మేలు జరిగింది ప్రపంచానికి. ఒకే దేవుని నమ్మే ప్రజలు కూడా ఒక్కడైనా ఎంతమంది అవసరం లేదా? చాలా మంది ఉన్నారయ్యా. ఏ విషయానికి ఒక్కొక్క విషయానికి ఒక దేవుడు అనేటువంటి ప్రజలు ప్రపంచంలో ఉన్నారు. కానీ ఇక్కడ ఈ ప్రజలు ఒకే దేవుని నమ్ముతారు, సర్వానికి సరిపోయిన వాడు ఆయన. అందుకే ఇక్కడ యేసు ప్రభువు వారు సమరయులతో మాట్లాడుతూ చెప్తున్నాడు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించే వారము, రక్షణ ఎదులో నుండి కలుగుతున్నది. జాగ్రత్తగా నుండి 10 మాటలు జ్ఞాపం చేయాలి. నెంబర్ 1, 1 యూదుల ఆరాధన అంటే దేవుడే వారికి బయలుపరిచిన ఆరాధన. దేవుని యొద్ద నుండి నేరుగా వారికి అందించబడింది. నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం, సీనాయి పర్వతానికి వారు నడిపించిన తర్వాత దేవుడు వారికి ఎలాగూ ఆయనను వారు ఆరాధించాలో దేవుడే వారికి నేర్పించాడు. అది సమరయులకు లేదు. యూదుల ఆరాధన అది తెలిసిన ఆరాధన. ఎందుకంటే దేవుడే నేరుగా వారికి బయలుపరిచాడు. గాడ్ రివీల్డ్ టు జ్యూస్ డైరెక్ట్లీ. రెండవది, దేవుడు యూదుల ఆరాధన తెలిసిన ఆరాధన ఎందుకు అనంటే, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ మనకు 66 గ్రంథాల రచయితలు అందరు యూదులే. చూసారా? ప్రవక్తలు, దైవగ్రంథం మనకు అందించబడింది. ఆ గ్రంథ రచయితలు అందరూ కూడా, రచయితలు అందరూ కూడా యోధా ప్రవక్తలు, యూదీయ ప్రవక్తలు, యోధీయ రచయితలు, నేరుగా దేవుని పొందినవారు. సమరయులకు అది లేదు కదా. దైవగ్రంథంలో 66 గ్రంథాలను రాసినటువంటి రచయితలు 40 మంది ఉన్నారు. 40 రైటర్స్. ఈ 40 రచయితల్లో ఒకే ఒక్కడు అన్యుడు కనబడతాడు. అతనే లూకా. క్రొత్త నిబంధనలో ఈ లూకా అన్యుడైన యూదుల సహాయంతో తెలుసుకొని దేవుని ఆత్మ ద్వారా రాశాడు 2 గ్రంథాలు, లూకా సువార్త, అపోస్తల గ్రంథం. అంటే దీన్ని బట్టి దేవుని గురించిన సంగతులు, దేవుని గురించిన ఆరాధన, దేవుని గురించిన రక్షణ, ఇవన్నీ అంశాలు కూడా యూదీయ ప్రవక్తలు, రచయితల ద్వారా మాత్రమే నేరుగా మనం పొందాం. కాబట్టి వారి ఆరాధన సరైంది, వారి ఆరాధన తెలిసిన ఆరాధన. నెంబర్ 3 దేవుడు భూమి మీద ఏర్పరచుకున్న మొట్టమొదటి జాతి యూదీయ జాతి లేక ఇజ్రాయేలు ప్రజలు. సమరయులు కాదు, ఇంకా ఏ జాతి కాదు. గాడ్ సెలెక్టెడ్ ఏ నేషన్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న జాతి యూదీయ జాతి, యూదులు. కాబట్టి వారి ఆరాధన తెలిసిన ఆరాధన, వారి నుండే మనం ఆరాధన తెలుసుకోవాలి. నెంబర్ 4, 4వది, దేవుడు యూదులను లేక ఇశ్రాయేలులను భూమి మీద
దేవునికి సాక్షులుగా నియమించాడు. గాడ్ సెలెక్టెడ్ దెమ్ యాజ్ విట్నెసెస్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద దేవుడు వారిని సాక్షులుగా నిలిపాడు. యెషయా గ్రంథంలో సారికి యెషయా ప్రవక్త చెప్తాడు, నేను మిమ్మల్ని భూమి మీద అన్ని జనులకు వెలుగుగా కదా, ఇశ్రాయేలుకు మహిమగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు అంటాడు. ఒకసారి లూకా సువార్త చదువయ్య. యేసు ప్రభు జన్మించినప్పుడు సిమియోను అనేటువంటి ఒక వృద్ధుడైన ప్రవక్త ఆయన ప్రవచిస్తున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 29-32 కలిసి చదవండి. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకును వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. చూడండి, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగా నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అన్నాడు. అన్ని జనులకు వెలుగుగా ఇశ్రాయేలుకు మహిమగా యేసు ప్రభు బయలుపరచబడ్డాడు. ఆయన ఒక రక్షణగా కనులారా ఈ సిమియోను రక్షపడబడ్డాడు. అంటే ఇశ్రాయేలు మహిమగా యేసు ప్రభు వారు అన్నాడు. అసలు వారినే దేవుడు ఏర్పాటు చేసుకున్నని యెషయా గ్రంథము 43-45 అధ్యాయాల్లో మనం చూడగలం. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏ విధంగా వారిని ఏర్పాటు చేసుకున్నాడో మనం ఒక మాట చదువుతాం. చూడండి, 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 9వ. సర్వజనులారా గుంపుకూడి రండి, జనములు కూర్చోబడవలెను. వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు? పూర్వకాలం జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు? తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలెను, లేదా విని సత్యమే అని చెప్పుకొనవలెను. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడు నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించువాడు నేనే, రక్షించిన వాడు నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడు నేనే. ఏ అన్య దేవతయో మీలో ఉండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము మొదలుకొని సాక్షులుగా పెట్టాడు అక్కడ. యూదుల ఆరాధన, పిలిచిన ఆరాధన ఎందుకు అనంటే 4వది యూదులు దేవుని సాక్షులుగా నియమించుకున్నాడు ఈ లోకంలో. ఐదవదిగా యూదులకు మాత్రమే లేఖనాలు ఇవ్వబడ్డాయి. యూదులకు మాత్రమే లేఖనాలు ఇవ్వబడ్డాయి. రోమపత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో కదా దేవుడు వారికి లేఖనాలు అందించినట్టుగా మనం చూడగలం. దేవుడు వారికి లేఖనాలు అందించాడు. ఆయన స్క్రిప్చర్స్ పరిపరం చేయబడ్డాయి. రోమపత్రిక 3:1 మనం చదువుతాం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వల్ల ప్రయోజనమేమి? ప్రతి విషయం అందరూ అధికమే మొదటిది. దేవోక్తులు యూదుల పరము చేయబడెను. దేవోక్తులు యూదుల పరం చేయబడ్డాయి. స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క లేఖనాలు, పరిశుద్ధ లేఖనాలు సర్వ ప్రపంచానికి యూదుల నుండే కలిగింది. మోషే మొట్టమొదటిగా దేవుని నుండే తీసుకున్నాడు కదా, మనకు తెలుసు. లేఖనాలు వ్రాయబట్టమే కాదు, లేఖనాలు యూదుల చేత వ్రాయించడమే కాదు, దేవుడు వారి చేత భద్రపరిచాడు. అందుకని యూదులను ఏమంటారంటే కస్టోడియన్స్ అంటారు. కస్టోడియన్స్ అంటే ఆ గ్రంథములను, విషయాలను భద్రపరిచేవారు. లైబ్రరీ సిస్టమ్ అక్కడి నుంచి వచ్చింది. లేఖనాలు వచ్చాయి మనకి కదా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అక్కడికి లేఖనాలు తీసుకెళ్లారు. అక్కడ
మేలు జరిగింది. 3 భాషల్లో 3 ఖండాల్లో కదా. ఇప్పటి వరకు కొన్ని వేల సంవత్సరాల నుండి నిజంగా బైబిల్ని బట్టి, లేఖనాలను బట్టి, యూదుల నుండి లేఖనాలు మనకు వచ్చాయి. లేఖనాలను బట్టి, పరిశుద్ధ లేఖనమైన గ్రంథాన్ని బట్టి యూదుల కొరకు మనం ఏం చేయాలి? దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ గ్రంథం వారి నుండే వచ్చింది. అందుకే తెలిసిన ప్రార్థన. నెంబర్ 6 అక్కడే యూదుల ద్వారానే మెస్సియా రావాలి కదా. యూదుల ద్వారానే మెస్సియా రావాలి అనగా మెస్సియా యూదులలో నుండే పుట్టాలి. రోమాపత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చదివా. అక్కడే 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను అనగా ఇశ్రాయేలులో పుట్టాడు, లేక యూదుల్లో పుట్టాడు. ఈయన సర్వాధికారైన దేవుడైన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అనగా యూదుల ద్వారానే మెస్సియా రావాలి. సమరయుల ద్వారా కాదు, సమరయుల్లో నుండి కాదు. ఆయన యూదుల ద్వారానే మెస్సియా రావాలి. కాబట్టి తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. యూదుల ద్వారానే రక్షకుడు రావాలి కదా. అబ్రహాములో నుండి యాకోబు, యాకోబులో నుండి యోధాలో నుంచి దావీదు నుండి దావీదు పట్టణమైన బెత్లెహేము, యోసేబులో నుండి చూసారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జన్మించడం. అదే క్రిస్మస్, క్రీస్తు రక్షకుడు. లూకా సువార్త 2:11 దేవుడు దావీదు పట్టణం ఉంది రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దావీదు పురము అనగా రక్షకుడు రావాలి. అది ప్రవచనం, అది దేవుని యొక్క సంకల్పం. సమయంలో ఆ లేఖనాలు లేవు, ఆ ప్రవచనం లేదు. అందుకే ప్రభు ఉన్నాడు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారం. ఏడవది ఎక్కడ చదువుతాం? యోహాను సువార్త 4:22 రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది అనగా యూదుల్లో నుండే ఏం రావాలి? రక్షణ. రక్షకుడు ఎక్కడ పుడతాడో అక్కడ నుంచే రక్షణ వస్తుంది కదా. ఎక్కడ రక్షణ ఉన్నది? రక్షకుడు ఉన్న చోటే రక్షణ ఉన్నది. రోమాపత్రిక 1:16-17 లేక 16 వచనం. రోమాపత్రిక 1:16 సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చూడండి, నమ్ము ప్రతి వానికి, మొదట యూదునికి. సువార్త ఎవరికంటే మొదట యూదునికి. ఎందుకంటే రక్షణ అక్కడి నుంచే రావాలి. అయితే ముందు వారికే సువార్త. మొదట యూదునికి, గ్రీసు దేశస్తుని కూడా రక్షణ కలుగుచేయడు కదా దేవుని శక్తి అంటే. తరువాత అన్యునికి, ముందు యూదునికి అన్నాడు. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో కూడా పౌలు ఇదే మాట్లాడుతున్నాడు. చూడండి 13వ అధ్యాయము 46వ వచనం చూడండి. సువార్త ఎవరికి ప్రకటిస్తున్నాడు పౌలు? అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్యములకు అపవిత్రులున్నారు. మేము అన్ని జనులకు వెళ్ళుచున్నాము. जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. Speaking with put your call on hold. Please stay on the line. దయచేసి లైన్ లో వేచి ఉండండి. जिस व्यक्ति से बात कर रहे हैं उन्होंने आपके कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहिए. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడే కదా. ఆయన యూదియ, జ్యూయిష్ మదర్. యేసు ప్రభు వారు యూదియ తల్లికి ఆయన జన్మించాలి. సమరయులు అనుకున్నట్టుగా తెలియని పరిస్థితుల్లో కాదు, ఖచ్చితంగా యూదుల్లో నుంచి
ప్రభు మరియను ఎన్నుకున్నాడు. లోకాసువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాం, మరియా నీవు దయా ప్రాప్తురాలవు, దేవుని కృప నీవు పొందుతివి. ప్రపంచంలో దేవుని విషయంలో ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి వెలిచాడు, పుట్టాడు, లేకపోతే ఒక వ్యక్తి ద్వారా మాకు ప్రత్యక్షమయ్యారు అంటానికి లేదు. తల్లులు అమ్మలు ఇక్కడ ఉండటానికి లేదు. దేవుని ఏర్పాటు చేసుకున్న ఒకే ఒక తల్లి, యూదియ తల్లి, ఆమె మరియా. ఆమె దేవుని యొక్క దయను పాత్రులైంది. అదే యూదులు తెలిసిన ఆరాధన చేయడం. తొమ్మిదవది అసలు మొదటి క్రైస్తవులు యూదులే. ఫస్ట్ క్రిస్టియన్స్ ఆర్ జ్యూయిష్ పీపుల్. మొదటి క్రైస్తవులు ఎవరు? యూదులే. అనగా వారికే క్రీస్తు దగ్గరకు వారి దగ్గరకే క్రీస్తు వచ్చాడు, వారిలో నుంచే క్రీస్తు వచ్చాడు కాబట్టి వారే క్రైస్తవులు మొట్టమొదటి. అందుకే మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించేవారు. చివరి సంగతి యేసు క్రీస్తు ప్రభు ఆయన ప్రపంచ రక్షకుడు లేక లోక రక్షకుడు యూదుల్లో నుండే రావాలి. లోక రక్షకుడు ఎక్కడి నుంచి రావాలి? ఇండియా నుండి కాదు, ఆఫ్రికా నుండి కాదు, అమెరికా నుండి కాదు. ఈనాడు అనుకుంటున్నవారు యేసు ప్రభు అమెరికా దేవుడు. నో, ఆయన అమెరికా దేవుడు కాదు. ఆయన వచ్చింది యూదులలో నుండి వచ్చాడు. అనగా అమెరికా దేశం నుండి కాదు, భారతదేశం నుండి కాదు, ఇజ్రాయిల్ అనబడి యూదియ దేశం నుండి వచ్చాడు. అంటే ఆయన లోక రక్షకుడు. ఏ దేశము, ఏ జాతి, ఏ విధమైన భాష ఆ ప్రాంతం నుండి కాదు, ఆయన యూదియ దేశం నుండి లోక రక్షకుడు వస్తాడు. అందుకే యేసు ప్రభు వారు ఇక్కడ 2 మాటలు జ్ఞాపకం చేశాడు. అనగా ఆరాధన సందేశం ఏంటో చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ వచనంలో 2 జాతుల మధ్య ఆరాధన తారతమ్యాన్ని చెప్పాడు. 1 సమరయుల ఆరాధన, అది తెలిసిన ఆరాధన. 2 యూదుల ఆరాధన, అది తెలిసిన ఆరాధన. ఎప్పుడైతే ఈ మాటలు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడో ఆమెకు అర్థమైపోయింది. ఇప్పుడు చూడండి ఏముంటుందో. 25 వచ్చిన చదవయ్యా. యోహాను సువార్త 4:25. యోహాను సువార్త 4:25. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. క్రీస్తు అనబడిన మెస్సియా వస్తాడని ఎరుగుతామయ్యా, ఆయన వచ్చినప్పుడు సమస్తం తెలియపరుస్తాడని చెప్పినప్పుడు ఆయనే అన్నాడు, నీతో మాట్లాడుతున్న నేనే ఆయనలోని అన్నప్పుడు వెంటనే ఆమెకు అర్థమైంది. ఇప్పటి వరకు తెలియకుండా ఉంది. ఇప్పుడు మెస్సియా ఎవరో, రక్షణ ఎక్కడి నుంచి, రక్షకుడు ఎవరు, ఎలాగో ఆరాధించాలి, ఎవరు మెస్సియా ఎక్కడి నుంచి వస్తాడు, మాత్రంది కాదు, నేను చెప్పిందే సంపూర్ణం కాదు అని ఆమె తెలుసుకుంది. ఇప్పుడు చెప్తా చూడండి 29 వచనంలో, వచ్చి నేను చేసిన ఈయన క్రీస్తు కాడా, ఈయన మెస్సియా కాడా. ఆమెకు అర్థమైపోయింది. తెలియనంతసేపు ఆమెకు అర్థం కాలేదు, అలానే కొనసాగింది. కానీ తెలిసిన తరువాత కదా, ఎందుకనగా దేవుని బయలుపరిచిన వాడు ఒక్క మెస్సియా మాత్రమే అని ఆమెకు అర్థమైంది. ఎందుకు? 1:18 ఏం చదువుతాం? 1:18 ఎప్పుడైనాను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అద్వితీయ కుమారుడే, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడే దేవుడిని, తండ్రిని బయలుపరిచాడు. సమరయులు చెప్పుకుంటున్నట్టుగా కాదు, ఇక్కడ ఆయన మాత్రమే బయలుపరచాలి. ఎవడు ఎప్పుడు కూడా దేవుని చూడలేదు, కానీ ఆయనకు ఆయనే యేసు క్రీస్తు రూపంలో దేవుడు మనకు ప్రత్యక్షమయ్యాడు. అది ఎప్పుడైతే ఆయనతో మాట్లాడిందో, ఆయనతో సంభాషించిందో, తెలియని సమరయ స్త్రీ ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నది. ఇప్పుడు తెలిసిన ఆరాధనలోకి రాబోతా ఉంది. 6:29 చూడండి. సారీ 6:69. యోహాను సువార్తలోని 6:69 శిష్యులు పేతురు ఏమన్నాడు చూడండి. ఇక్కడ
నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఆయనను ఎరగటానికి, ఆయన తెలుసుకోవడానికి మనం చేసిన ఒకటి నమ్ముట, విశ్వసించుట. విశ్వసించుట లేకపోతే ఆయన మనకు తెలియడు. ఆయన నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము. ఎరిగి ఉన్నారంటే ముందు విశ్వసించాలి. అక్కడే 10వ అధ్యాయం 38 వచ్చింది చదవండి. 10:38 చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. ఆ క్రియలను నమ్ముడి, అప్పుడు మీరు నన్ను గ్రహిస్తారు, తెలుసుకుంటారు. తండ్రి నా యందు నేను తండ్రి యందు ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకోవాలంటే నేను చేసే పనులు క్రియలు నమ్మాలి ముందు. రాత్రి వేళ సోదరుడ సోదరి, మనము ఆయనను తెలుసుకోవాలంటే ముందు ఆయన విశ్వాసం ఉంచాలి. విశ్వాసము లేకుండా ఒకడు దేవుని తీసుకునుట అసాధ్యం. ఎన్ని వాదనలు, వివరాలు, తర్కాలు, వివరణలు ఎన్ని ఇచ్చినా ఒక వ్యక్తికి విశ్వాసము అనేది లేకపోతే అవన్నీ కూడా శూన్యం అవుతాయి. అందుకని కూడా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దానిని ఆరాధించేవారం. అనగా సమరయుల ఆరాధన తెలియనిది. ఈనాటి లోకంలో కూడా చాలా మంది తెలియని ఆరాధనలో కొనసాగుతున్నారు. చాలా కాల క్రితం నేను విన్నాను, క్రిస్మస్ రోజే ఒక చర్చి వారు బ్రహ్మం గారి నాటకం వేశారట. వినడానికి విడ్డూరమైన విధానం. కానీ అసలు క్రిస్మస్ అంటే ఏంటి, క్రీస్తు అంటే ఏంటి తెలిసిన విధానమేనా? తెలియని దేవుడు, తెలియని సంగతులు, తెలియని కఠిన హృదయాలు. ఇదిగో ఇక్కడ సమరయులు తెలియని ఆరాధన, కానీ యూదులైతే తెలిసిన ఆరాధన. నేరుగా దేవుని ద్వారా అందుకున్నారు. మాటలు, గ్రంథాలు, ప్రవక్తలు, లేఖనాలు, రక్షకుడు, రక్షణ, ఇవన్నీ అందుకున్నారు. ఎంత గొప్ప సందేశం అది. అందుకే తెలిసిన ఆరాధన. ఈనాడు ప్రపంచంలో ఎవరైనా నిజ దేవుని గురించి తెలుసుకోవాలంటే ఫ్రమ్ జ్యూస్, యూదుల నుండి మాత్రమే. వారు ప్రపంచానికి ఇచ్చిన ఆశీర్వాదం ఎంత గొప్పది. నీ మూలంగా భూలోకంలో వంశంలో ఆస్వాదించబడని ప్రభు వాగ్దానం చేశాడు. ఈనాడు భౌతికంగా ఇజ్రాయేల్ దేశం నుండి, ఇజ్రాయేల్ దేశం ద్వారా ప్రపంచానికి ఎన్నో మేళ్లు, టెక్నాలజీ, మెడిసిన్, రకరకాల ఎన్నో ఇన్వెన్షన్స్ ద్వారా ప్రపంచానికి మేలులు, కొన్ని వందల మేళ్లు జరుగుతున్నాయి. కానీ వాటిని ఒక పక్క పెట్టండి. కానీ ఆత్మీయమైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఒకటి, పరిశుద్ధ లేఖనాలు వారి నుండి మనకు కలిగాయి. రెండోది, లోక రక్షకుడు మనకు దొరికాడు. మూడోది, రక్షణ వారి నుండి కలిగింది. ఎంత ఆశీర్వాదం! ద స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్, ద సేవియర్ ఆఫ్ గాడ్, ద సాల్వేషన్ ఆఫ్ గాడ్ వారి నుండి కలిగింది. అందుకే ప్రభు మేము తెలిసిన దాన్ని ఆరాధించేవారం. రక్షణ ఏదులో నుండి కలుగుతున్నది. అట్టి వారి ద్వారా మనం తెలుసుకొని ప్రభు వారు 24వ వచనం చెప్తాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించేవాళ్ళను. అక్కడ చెప్తాడు ఆరాధన యొక్క సత్యం ఎంతో స్పష్టం చెప్తాడు. ఆ అవసరానికి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా విందాం. రాత్రి ఆరాధన సందేశం మనం తెలిసి ప్రభువును ఆరాధిస్తున్నామా? గ్రంథంలో ప్రభు మనకు బయలుపరచబడిన విధానంలో ఆరాధిస్తున్నామా? కయ్యను తన ప్రకారం అర్పించాడు, కానీ హేబేలు దేవుని ప్రకారం అర్పించాడు. అందుకే హేబేలు అంగీకరించబడ్డాడు. ఆరాధన మనం తెలిసిన దాన్ని ఆరాధించే వారంగా ఉండి ప్రభుకు మహిమ ఘనత ప్రభావాలు తీసుకొద్దాం. ప్రభు ఈ మాటలు మన కొరకే దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.